జెమినీ టీవీలో ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు చేశానండి. అది కాకుండా ఒక సినిమాలో కూడా చేశాను. నా ఇంట్రడక్షనే అట్లా వస్తుంది అనమాట. వచ్చి దాని తర్వాత టక్కున మామూలుగా మనిషిని అయిపోయి అయితే అందరూ చప్పలు కొడతారు. చప్పలు కొట్టంగానే అప్పుడు ఏంటా అంటే నేను యాక్టింగ్ స్కూల్ కు హెడ్ అనమాట. అక్కడ అందరికి స్టూడెంట్స్ కి ఇలా చేయొచ్చు అని చెప్పేసి నేర్పిస్తూ ఉంటాను. యాక్టింగ్ ప్లస్ డాన్స్. సో హీరోయిన్ కి డాన్స్ నేర్పిస్తూ ఉంటాను, మిగతా వాళ్ళకి యాక్టింగ్ నేర్పిస్తుంటాను అనమాట. ఆ సినిమాలో అట్లా ఉంటుంది, రెయిన్బో అనే సినిమా. సో విఎన్ ఆదిత్య గారిది. సో అట్లా చేశాను. సో అలాంటి కోవకు సంబంధించింది ఈ యాక్టింగ్. సో దాంట్లో నేను వచ్చేసి అన్న నమస్తే అన్న బాగున్నావా నేనత్త ఈ టైప్ లో ఉంటుంది అనమాట. సో అలాంటి టైపే ఇప్పుడు బిత్తి సత్రి దగ్గరలో ఉంటుంది. సో పో సావిత్రి అని ఏమనుకుంటానవే నువ్వు నా బోల్గా అనుకునే నీళ్ళతో స్నానం చేసేద్దానా ఏం మాట్లాడతాను అని ఈ టైప్ లో ఉంటది అనమాట. సో రీసెంట్ గా కలిసి ఒక సినిమాలో చేశాం, బిత్తిరి సత్య గారు నేను. సో అన్న అన్న అని చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడాడు. సో మంచోడు, బాగా పాపులర్ అయ్యండి ఈ మధ్య. బిత్తిరి సత్తి అనేది చాలా పాపులర్ అయిపోయింది. ఇంకా బిత్తిరి సత్తి కాదు, జూనియర్ బిత్తిరి సత్తి కూడా వస్తా ఉన్నాయి క్లిప్పింగ్స్. సో ఇద్దరం కలిసి రీసెంట్ గా చేశాం మూవీ, జయంత్ గారి మూవీలో ఉన్నాం ఇద్దరం కలిసి. ఆయన కొంచెం బాగా డ్రంక్ చేసి మాట్లాడుతూ ఉంటాడు, నేనేమో అందులో ఎస్ఐ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తాను. అక్కడ ఏదో పాటలు పాడుతూ ఉంటాడు, రకరకాల పాటలు పాడుతూ ఉంటాడు. ఒక సీన్ ఏమన్నా చెప్తారా? జయంత్ గారు నన్ను కొడతారు. మేమేం రివీల్ చేయట్లేదు అంటే అట్లా తీసుకెళ్లి జైల్లో వేసిన తర్వాత ఆయన పాటలు పాడుతుంటాడు అనుకో రాదు. అంటే ఎగ్జాంపుల్ కి లైక్ దిల్ దీవానా దిక్కులేని దానా అట్లా నవ్వినావా సాల్తీ నవ్విన కాడికి అయిపోయింది టైం. సో